పొయ్యి మీద పాత్ర పెట్టుకున్నాను. అందులోకి 3 కట్టలు పెద్ద కట్టలు గోగాకు శుభ్రంగా ఇడిపించి కడిగి పెట్టుకున్న గోగాకు వేశాను. ఒక గ్లాసు వాటర్ వేశాను. మూత పెట్టేశానండి. మధ్యలో ఒకసారి మూత తీసి ఈ రకంగా కలబెట్టేశాను. మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఈ స్టేజ్కి వచ్చింది. దాని తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. అదే పొయ్యి మీద ఇంకో బాండ్లీ పెట్టాను. అందులో ఒక ఆయిల్ వేసుకున్నాను. పండు మిరపకాయలు వేసుకున్నానండి. మూత పెట్టేశాను. అది చిటపట్లాడిన తర్వాత ఈ రకంగా పెద్దగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అందులోకి వేసుకున్నాను. అందులోకి తెల్లగడ్డలు కూడా వేసుకున్నాను. అది చల్లారిన తర్వాత రోడ్డు దగ్గరికి ఎత్తుకొని వచ్చాను. ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు పొడి చేసుకున్నాను. తర్వాత పండు మిరపకాయలు వేయించిన వేసుకున్నాను. దాని తర్వాత ఆకు వేసుకున్నాను, గోగాకు. దాంతోపాటు ఇవన్నీ ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ కూడా ఇందులోకి వేసుకొని కచ్చాపచ్చిగా రుబ్బుకున్నానండి. దాని తర్వాత తీసి ఈ రకంగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మళ్ళీ పోపుకు బాండ్లీ పెట్టాను. ఆయిల్ వేశాను. పోపు దినుసులు వేశాను. దాని తర్వాత ఏమో ఇంగువ, ఆవాల మెంతుల పొడి వేశాను. దాని తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నాం పచ్చడి అందులోకి వేసేసాను. పోపులోకి కాసేపు వేయించుకున్న తర్వాత టేస్ట్ చూశాను. కొద్దిగా కారం తక్కువ ఉండింది. దానికని కొద్దిగా కారం పొడి వేశాను. ఫైనల్గా ఎంతో రుచికరమైన గోగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి.